రాష్ట్రంలో డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని, ఫీజు రియంబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని, యువత సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో విజయవాడలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి దీక్షా శిబిరాన్ని ప్రారంభించి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల హామీలను ప్రభుత్వం గాలికి వదిలేసిందని, డిఎస్సిలో భారీ అక్రమాలు జరిగాయని, యువతకు రావాల్సిన ఉద్యోగాలను కూడా అమ్మేశారని ఆరోపించారు. మహిళల భద్రత దెబ్బతిందని విమర్శించారు. దేవినేని అవినాష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం స్కామ్లకు కేరాఫ్గా మారిందని, డిఎస్సి అక్రమాలు, యువత సమస్యలపైన ఈ నెల 10న భారీ ర్యాలీలు నిర్వహిస్తామని ప్రకటించారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా యువతకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఈ విధంగా సొంతంగా వీళ్ళు పార్టీ సంబంధించిన వ్యక్తులు, అదే విధంగా ఒక్కో సీటు 15 లక్షలు ఇచ్చిన వాళ్ళకి ఈ లోకేష్ వీడు పూర్తిగా అమ్ముకొని ఆ సీట్లు ఇంత దరిద్రం అతనికి పట్టిందంటే అందరం చందాలు వేసుకొని ఇచ్చేవాళ్ళం కదా. నువ్వు నిజంగా తినటానికి కూడా తిండి లేదు, నీకు తిరగటానికి కారు లేదు, నువ్వు చాలా కష్టాల్లో ఉన్నావు, పాపం అతి పేదరికంలో నువ్వు నీ తండ్రి రోడ్డు మీదే ఉన్నారు బుక్స్ వేసుకొని అనేటువంటి ఇబ్బందిలో నువ్వు ఉండుంటే అందరం కూడా మా పార్టీ వాళ్ళం అందరం కూడా చందాలు వేసుకొని తలా కొంత నీకు ముష్టిలాగా ఇచ్చేవాళ్ళం కదా. మరి ఇంత పాపం ఆ ఉద్యోగాలు పొట్టగొట్టడం ఏంటి, ఆ డిఎస్సి అభ్యర్థులు పొట్టగొట్టడం ఏంట్రా? ఏదైతే రాణి గారి తోట మండలంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం గారు ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్దలు లక్ష్మీపార్వతి గారు వచ్చి ఈ రోజు ఈ కార్యక్రమం ప్రారంభిస్తాం. ఏదైతే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా ఎవరు నష్టపోయారంటే అది కేవలం యువకులు, విద్యార్థులు. ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి, నిరుద్యోగ వృత్తి కానివ్వండి, చివరికి వాళ్ళ కళలుగాని ఉద్యోగాలు సంపాదించని చెప్పి చదువుకున్న ఉద్యోగాల్లో కూడా క్యాములు చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే 5 సంవత్సరాలు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు. అన్ని వర్గాల ప్రజానికానికి న్యాయం చేశారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రతి ఒక్కరికైనా తోడుగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ విధంగా సొంతంగా వీళ్ళు పార్టీ సంబంధించిన వ్యక్తులు, అదే విధంగా